లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. వైఫ్ గా పక్కన పెడితే ఒక ఆడబిడ్డ కష్టం చూసుంటారు మీరు దగ్గరుండి. అదేంటి నేను చూసిన లక్ష్మి వేరు కదా, ఇక్కడ చూస్తున్న లక్ష్మి వేరు కదా, అంటే ఆ ఎండల్లో తిరగటం, అంటే ఇంటింటికి ప్రచారం చేయటం, ఇవన్నీ చూసి ఒక భర్తగా అంటే చాటి మగవాడిగా రెండు విధాలుగా ఆలోచిస్తాం. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, కొట్టిపాటి లక్ష్మి అసెంబ్లీలోకి అడుగు పెడుతుంది, డెఫినెట్ గా కొట్టిపాటి లక్ష్మి అని నేను అంటుంది, ప్రజలకు మంచి చేస్తుంది అని మీకైతే గట్టిగానే కొట్టుంటుంది. ఎందుకంటే వారు వన్ సైడ్ అవుతుంది డెఫినెట్ గా అనేది గట్టిగా వినపడుతుంది లాస్ట్ లోనే సంకేతం. మీరు ఎక్కువ ఫీల్ అయ్యారా, లేకపోతే లైట్ గా తీసేసుకుందాం ప్రాబ్లం ఏదైతే అదేంది, ఇన్ఛార్జ్ గా ఉన్నా పర్వాలేదు మనం మంచి చేయాలి అని ముందుకు వచ్చేసారు? లేదండి, ఇక్కడ ఇనీషియల్ గా నేను ఇందాక కూడా చెప్పాను, మేము ఫస్ట్ సీట్ అనౌన్స్ అయినప్పుడే దర్శి అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ టు విన్. ఒకవేళ మన కూటమి మోర్ దాన్ 150 అంత ముందు లాగా వేవ్ లో వచ్చేసి 150, 160 సీట్స్ వస్తే మనం గెలుస్తాం, లేదా ఓడిపోవచ్చు. మనం గట్టిగా మన ప్రయత్నం మనం చేద్దాం అనుకోని ముందుగా వచ్చాం. సరే, వచ్చిన దగ్గర నుంచి చూస్తే April 4th వచ్చాం. April 4th దర్శి కాన్స్టిట్యున్సీలోకి అడుగుపెట్టాం సీట్ అనౌన్స్ అయిన తర్వాత. ఫస్ట్ డే ప్రోగ్రామ్ జరిగిన దానికే దర్శి దద్దరిల్లింది అని మీరు పేపర్ హెడ్డింగ్ లో చూసుకుంటారు. అవును, ఆ రోజు చూసినప్పుడు అసలు ఎవరు గొట్టిపాటి లక్ష్మి అని మొత్తం స్టేట్ మొత్తం దర్శి వైపు చూసింది. మాకు అలాగే మేము ప్రచారంలో ముందుకు పోతూ ఉన్నాం, ప్రచారం చేస్తూ ఉన్నాం. అట్ ఏ పాయింట్ వి బిలీవ్డ్ 100% వీఆర్ గోయింగ్ టు విన్. ఆ ప్రజలు ఆదరించే అభిమానాన్ని చూసి ఆ లేడీస్ అందరూ బయటకు వచ్చి తనని యాక్సెప్ట్ చేసి తనతో కలిసిపోయి మా లక్ష్మి అని చెప్పి వచ్చి పలకరించే విధానం కానీ అవన్నీ చూసి వి బిలీవ్ వీఆర్ గోయింగ్ టు విన్ అనేది మేము అనుకున్నాం. ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా తనకి ఐడెంటిటీ వచ్చింది. ఎట్లా ఒక పేషెంట్కి డెలివరీకి తన ప్రచారంలో ఉన్నప్పుడు ఇన్ ద మిడ్ ఆఫ్టర్నూన్ 12 o'clock ప్రచారంలో ఉన్నప్పుడు ఇట్లా అవసరం ఉంది, డాక్టర్ రిక్వైర్మెంట్ ఉండింది, పేషెంట్ డెలివరీకి వచ్చున్నారు, వి నీడ్ సమ్ హెల్ప్ అన్నప్పుడు తను ప్రొఫెషన్ ఫస్ట్ అని చెప్పి ప్రచారం ఆపేసేసి వెళ్ళి డెలివరీ చేసింది. ఇన్ ద మిడ్ ఆఫ్ ద ఈ ప్రచారాన్ని ఆపేసేసి అది నేషన్ వైడ్ కూడా ఒక సెన్సేషన్ అయింది. ఎలా అంటే పొలిటికల్ లీడర్గా అంటే అది కెరీర్ని యాక్చువల్గా అది పనంగా పెట్టడమే. ఒకవేళ మనం 100% మేము పేషెంట్స్ని మంచి కోరే చేస్తాం, ట్రీట్మెంట్ అనేది 100% డాక్టర్స్ చేతుల్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా చిన్న మిస్హ్యాప్ జరిగినా తను ప్రొఫెషనల్గా కోల్పోవాల్సి వచ్చేది, రాజకీయంగా కూడా కోల్పోవాల్సి వచ్చేది. అవన్నీ కాదు, నాకు బేబీ అండ్ మదర్ ఇంపార్టెంట్ అని చెప్పి తను ముందుకెళ్ళి చేసింది కాబట్టి ఆ రోజు నేషనల్ వైడ్లో తనకి ఐడెంటిటీ వచ్చింది. అప్పుడు చాలామంది తర్వాత రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే బిజినెస్ పీపుల్ కానివ్వండి, మేము గొట్టిపాటి లక్ష్మి అని చెప్పగానే మాకు తెలుసు మీరు ఆ రోజు డెలివరీ చేశారు కదా అని చెప్పి అంత ఐడెంటిటీ తీసుకొచ్చింది పార్టీలో. హస్తవాసిన డాక్టర్ గా పేషెంట్ నాడి పట్టుకోగలిగాడు కానీ ఓటర్ నాడి పట్టుకోలేకపోయారు పాపం. ఇక్కడ ఇలా ఉంటుందా ఓటర్ నాడి కూడా? అంటే తను చాలా కష్టపడింది. మార్నింగ్ 7 o'clock నుండి ఆఫ్టర్నూన్ 1, 2, 3 వరకు కూడా ప్రచారం చేసి 1 hour బ్రేక్, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆ విలేజ్ లో వాళ్ళ ఇంట్లోనే ఉండి ఒక ½ hour లంచ్ చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ 4 o'clock స్టార్ట్ టిల్ నైట్ 11 o'clock. బికాస్ మాకు ఉన్న టైం 1 month 35 days. దాంట్లో 100 పంచాయతీలు ఉన్నాయి, 155 విలేజెస్ ఉన్నాయి, హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఒక్కసారన్నా మేము ఆ విలేజ్లోకి వెళ్ళి ఓటు అడిగాను, లేకపోతే అసలు మా విలేజ్కే రాలేదు, నీకు ఓటు వేయగలం ఎలా అనేది కూడా రాకూడదని చెప్పి కష్టపడి అన్ని విలేజెస్ని కవర్ చేసుకుని తను చాలా కష్టపడి తిరిగింది. 2000తో ఓడిపోయినా కూడా 2 రోజులు బాధపడి 3వ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి తను వచ్చేసింది. దట్ ఈస్ ద డెడికేషన్ షీ హ్యావ్ టువర్డ్స్ దర్శి పీపుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.